अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఏమిటి? అద్దంలో పడ్డ నా బొమ్మ నీకేమైనా చెప్పిందా నీ బొట్టు సరిగా లేదు అని? కానీ అద్దంలో పడ్డ బొమ్మ చెప్పకపోతే నాకు తెలియదు, కానీ అది చెప్పలే కదా. దాన్ని చూసి బొట్టు సరిగ్గా లేదని కనుక్కున్నది నేను, దాన్ని సరి చేసుకున్నది కూడా నేనే. సరి చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పింది కూడా నేనే, కానీ అర్థం కాదు. అర్థం లేకపోతే నాకు ఇదంతా తెలియదు. నా బుట్టే అయినా నేనే పెట్టుకున్నా, అది బాగున్నా బాగుండకపోయినా నాకు చెప్పవలసింది ఎవరు? అర్థం చెప్పదు. అది అర్థమైతే అర్థం చూస్తే నాకే అర్థం కావాలి. ఎందుకు అర్థం అవసరమో ఇప్పుడు చెప్తా. ఏమ్మా, ఒకసారి బాగున్నదని అది అనిపించిన తర్వాత అర్థం అవసరం లేదు. నీ బొట్టు సరిగా లేదని బాగున్నదని కనుక్కున్నది నీవే. ఆ నీవు అహంవి. అది గుర్తించడానికి తోడ్పడిన అర్థం వంటిది నీ ఇదం. నీ ఇదం ఎందుకు కావాలి? మనం అందరం జన్మ ఎందుకు తీసుకున్నాము అంటే, పరమాత్మ మనకి జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే, నీవు అహంవి అంటే నువ్వు అద్దం ముందర కూర్చున్న మనిషివి. నేను అన్నవాడు అద్దం ముందర కూర్చున్నవాడు. నాకు ఎదురుగా ఉన్నది అద్దం, అద్దంలో పడింది నా బొమ్మే. కానీ అది జడం, అది చెప్పదు. చెప్పింది ఎవరు? నేనే. నేనే చెప్పినప్పుడు, నాకే బొట్టు సరిగా లేనప్పుడు నేనే కనుక్కోవాలి కదా. కనుక్కోవడానికి వీల్లేదు. అందుకని నీకు ఒక ఇదం కావాలి. అర్థమైందా? నేను అనేవాడు తనకు తాను నన్ను గుర్తించడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి. బొట్టు బాగలేని నాకే కదా, బాగున్నది కూడా నాకే కదా. అట్లా నేను అనేటువంటి పరమాత్మని నాకు నేను చూడాల్సిన పని లేదు, తెలుసుకోవాల్సిన పని లేదు. నన్ను నేను తెలుసుకోవాలంటే నాకు అర్థం కావాలి. అట్లా నన్ను నేను తెలుసుకోవాలంటే ఈ శరీరం కావాలి. ఈ శరీరం ఏమిటి, నీకు అర్థం ఏమిటి? ప్రతివాడికి ఒక శరీరం రావాలి, మానవ శరీరం. అది వస్తేనే వాడెవడో వాడికి తెలుస్తుంది కదా. నీకు అందుకోసమని శరీరం ఇచ్చానంటున్నాడు పరమాత్మ. నువ్వేం చేస్తున్నావు అంటే, శరీర సుఖాల కోసం నాకు శరీరం వచ్చిందనుకుని నా శక్తిని వాడుకుంటూ, నీ మూడు ఏమిటి? నీ దేహానికి సుఖం, నీకు సుఖం కాదు. నువ్వు అనుకుంటున్నావు ఇది నాకే సుఖమని అనుకుంటున్నావు. అర్థమైందా? మనకి ఈ శరీరం ఒకసారి ఆత్మ తెలుసుకున్న వాడికి మళ్ళీ శరీరం అక్కర్లేదు అని ఎందుకంటున్నారంటే, ఇంకా అవసరం లేదు. ఒకసారి నేనెవరో నా బొట్టు బాగుంది అని నాకు అనిపించిన తర్వాత మళ్ళీ నేను అద్దం ముందుకు పోయి మళ్ళీ వంగి చూస్తానా? అవసరం లేదు. అందుకు వాడికి జన్మ లేదంటున్నాడు.
నిన్ను తెలుసుకోవడానికి నీకు శరీరం వచ్చింది. అర్థమైందా? అర్థం కాలే. చాలామందికి అర్థం కాలే. ఏమ్మా, నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ఈ నాది వచ్చింది. నన్ను నేను తెలుసుకున్న తర్వాత అద్దం ముందర ప్రతిముఖం నాకు కనిపించింది. నా బొట్టు బాగుంది అని నాకు అనిపించిన తర్వాత ఇంకా అద్దం ముందర కూర్చుంటానా? అద్దం ముందర కూర్చోను అంటే నాకు ప్రతిముఖం అవసరం లేదు. అందుకని నాకు జన్మ అక్కర్లేదు. ఒకసారి నిన్ను నీవు తెలుసుకున్న వాడికి జన్మ అక్కర్లేదు అన్నది ఎందుకు? అది అక్కర్లేకుండా నువ్వు చేసుకోవాలి. అంటే నీ బొట్టు బాగున్నదని నీకు అనిపించే వరకు నువ్వు చూడాలి అద్దాన్ని కదా. అందుకని నీకు మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తాయి. ఈ అద్దం ఏమిటి అంటే నీ శరీరం అద్దం అంటున్నాను కదా. ఇందులో ఈ నాదిలో నీకు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ఉన్నాయి. అందులో ఈ బుద్ధి అనే అద్దంలోనే నిన్ను నీవు చూసుకోవాలి. నన్ను నేను చూసుకోవాలంటే, నేను ఫలానా అని నాకు తెలియాలంటే బుద్ధి అనే అద్దం కావాలి నాకు. బుద్ధి అనే అద్దంలో ఏం కనపడుతుంది అంటే నేను యొక్క ప్రతిముఖం కనపడుతుంది. దాన్ని చిదాభాసుడు అంటారు. అర్థమవుతోందా? చిదాభాసుడు అంటే చిత్తే. ఆ చిత్తు ఆభాస అయింది. దేంట్లో? అద్దంలో. చిత్తు ఆభాస అయింది. ఆ చిదాభాసుడికే జీవుడు అని పేరు. ఎందుకంటే వాడు కదా నాకు చెప్పాడు. ఏమని? నా బొట్టు బాగలేదు అని. వాడు మాట్లాడలే కదా. వాణ్ణి నువ్వు గుర్తించగలిగితే, అద్దంలో పడ్డవాడు నిజంగా మాట్లాడటం లేదు, మోహితులాగా అద్దంలో పడ్డవాడు అద్దంలోనూ లేడు, అద్దం బయట లేడు అని నీకు తెలిస్తే జీవో బ్రహ్మైవ, వాడే బ్రహ్మం అవుతాడు. ఏమ్మా, కొంచెం కష్టమైన కాన్సెప్టే, కానీ మరి నేను తేలికనే చెప్తున్నా, మీకు అర్థం అయ్యి ఉంటుందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకో 10 సార్లు వినండి. అద్దానికి, అద్దంలో పడ్డ బొమ్మకి నీకు ఏం సంబంధమో, ఎందుకు అది అట్లా కనిపించిందో, అది కనిపించి నీకేం చెప్పిందో, అది నిజం కాదని నీకు తెలిసినప్పుడు మాత్రమే జీవుడు బ్రహ్మం అవుతాడు. జీవుడు బ్రహ్మగా మారిపోడు. ఎట్లా మారతాడని శాస్త్రం చెప్తోందంటే, పీటల మీద కూర్చుండే వరకు ఆ అమ్మాయి పెళ్లి కూతురు కన్య. పీటల మీదకి వచ్చి కూర్చుండే వరకు ఆ అమ్మాయి కన్య. ఎప్పుడైతే తాళి కట్టేశారో ఇమీడియట్గా ఆమె ఏమైంది? కన్య శ్రీమతి అయింది. ఏమన్నా 2 కొమ్ములు ఎక్కువగా వచ్చినాయా? అప్పటి వరకు కన్యగా ఉండి ఇప్పుడు శ్రీమతి ఎట్లయింది? అట్లా జీవుడు బ్రహ్మమవుతాడు. అర్థమైందా? వెంటనే ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఆ తాళి కట్టడం, శ్రీమతి అనేటువంటి టైటిల్ ఇవ్వడం అయిపోయిందో, అప్పుడు వెంటనే వాళ్ళమ్మే వచ్చి ఈ అమ్మాయికి ముత్తైదుగా బొట్టు పెట్టి, ఆడబిడ్డ వచ్చి ఏవో అన్నీ పెట్టేస్తారు కదా, అన్నీ పసుపు కుంకాలు, చీరలు అన్నీ పెట్టేస్తున్నారు. అంతవరకు ఎందుకు పెట్టలే? ఆ అమ్మాయి కన్య, ఇప్పుడు ఆమె శ్రీమతి. కన్య శ్రీమతి అవడానికి ఎంత టైం పట్టిందో జీవుడు బ్రహ్మం అవడానికి అంత టైం పట్టాలి. కానీ మనకెంత పడుతోంది? ఎన్నేళ్ళు విన్నా ఆ జీవుడు బ్రహ్మ కావటం లేదు కదా. అంటే అద్దంలో ఎన్నిసార్లు చూసుకున్నా మన బొట్టు ఇంకా బాగున్నదని మనకు అనిపించలే. ఏమిరా, ఇప్పుడు అర్థమైందా? ఆ నీవు అహంవి, అహం ఇదం అని 2 ఉన్నాయి నీ దగ్గర అన్నాం కదా. ఆ నీవు అహంవి, అది గుర్తించడానికి తోడ్పడిన అద్దం వంటిది నీ ఇదం. ఇదం శరీరం అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఆ ఇదంకి ఇంత అర్థం ఉంది. అర్థమైందా? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఇది కేవలం క్షేత్రం మాత్రమే అర్జున. క్షేత్రం ఎక్కడో ఊరి బయట ఉంటుంది, ఇది కూడా నీకంటే బయట ఉంది. నీవెక్కడున్నావు అంటే ఆ బబుల్ ర్యాప్ మీద పాప్ అయిన చోట పాదాల కింద నువ్వు ఉన్నావు. దాని శక్తిని తీసుకుని పైకి వచ్చావు కదా.
పైకి వచ్చిందంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. ఈ వ్యక్తమైందంతా అబద్ధం. ఎక్కడి నుంచి వ్యక్తమైందో అది నిజం. ఎక్కడి నుంచి వ్యక్తమైంది? ఇప్పుడు నీ పాదాల కింద అంటే దాని నుంచే నువ్వు వచ్చావు. ఇది అందుకనే నువ్వు అట్లా నుంచున్నావు. లేకపోతే నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తల ముందు వచ్చింది, కాళ్ళు తర్వాత వచ్చినాయి అంటే నీ తలకాయ కింద ఉండి కాళ్ళు పైకి ఉండాలి. అట్లా ఉండలే. సర్వాధార నిన్ను మళ్ళీ ఇటువైపుకు లాక్కుంది. నువ్వు తెలియకుండా 1 సంవత్సరం అట్లాగే గడిచి అడ్డంగా ఉన్నావు కదా. నీకు జ్ఞానం వచ్చే కొద్దీ ఏం చేస్తోంది? మనం పుట్టినప్పుడు మన కాళ్ళు కింద లేవు, మనం నుంచోని నడవలే. అమ్మ కాళ్ళ మీద ఆధారపడి మనం బతికాం, ఎందుకంటే ఆమె కదా ఎత్తుకొని పెంచింది. తర్వాత మన కాళ్ళు కిందికి పెట్టి ఆ ఎనర్జీని లాక్కోగలిగిన శక్తి మనకుంది. ఉందా లేదా? చూడండి, చచ్చిపోయిన వాడికి ఎవరన్నా చచ్చిపోయిన శవాన్ని కూడా చూసి రండి, టచ్ చెయ్యండి, ఏం పాపం రాదు, ఏం భయం లేదు. అమ్మో వాళ్ళ శవాన్ని మేము ముట్టుకుంటే ఎట్లాగో అంటే తప్పు, ఏం పర్వాలేదు. ఆ చచ్చిపోయిన వాడు ఇమీడియట్గా మీరు చూడండి, వాడి కాళ్ళు చల్లగా ఉంటాయి, వాడి తల వేడిగా ఉంటుంది. చచ్చిపోయిన వాడికి ఎలా ఉంటుంది? తర్వాత తల కూడా చల్లగా ఉంటుంది. చనిపోయిన వ్యక్తి వెంటనే, ప్రాణం పోయిన వెంటనే మీరు చూడండి, మనకు చచ్చిపోయినాడు అని చెప్పేటప్పటికీ తల కూడా చల్లబడి ఉంటుంది. అంటే ఆ ఇంటి వాళ్ళు చూడగలుగుతారు. తల ఇంకా వేడిగానే ఉంటుంది, చావగానే చల్లబడదు. 98.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి కదా మనకి. పాదాలు పట్టుకు చూడండి, అప్పుడే డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసినట్లు ఉంటుంది. ఇప్పుడే చచ్చిపోయినాడు అంటే ఏమై ఉంటుందంటే పాదాల దగ్గర నుంచి లాక్కొస్తోంది శక్తి. అక్కడి నుంచి పాదాల దగ్గర నుంచి లాక్కొచ్చి పోతోంది అని అంటున్నారు కదండి మీరు. పాదాల దగ్గర నుంచే ఎందుకు లాక్కు రావాలి? తల దగ్గర నుంచి లాక్కు రావచ్చు కదా, గుండె దగ్గర నుంచి లాక్కు రావచ్చు కదంటే పాదాల దగ్గర నుంచే నీకు పరమాత్మతో కనెక్షన్. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తోంది? పాదాల దగ్గర నుంచే. అందుకే గురు పాదాలకి నమస్కారం పెడుతున్నాం మనం. ఆ చోట్లోంచి వచ్చింది, అక్కడికే మమ్మల్ని తీసుకెళ్ళు అని. గురువుగారి తలకి, గురువుగారి మనం వెంకటేశ్వర స్వామికి వెళ్ళి ఎక్కడ దండం పెడుతున్నాం? మొహం చూసి దండం పెడుతున్నాం. ఎక్కడ పెట్టాలి? వెంకటేశ్వర స్వామి పాదాలు మనకు కనపడియరు, వాళ్ళు దాచిపెట్టుకుంటారు కదా. అర్థమైందా? ఎందుకు పాదాలకే దండం పెట్టాలి అంటే అది కారణం. పాదాల దగ్గర నుంచి కనెక్షన్ ముందు పోతుంది పరమాత్మ దగ్గర నుంచి. అప్పుడు ఇది శవమైపోతుంది. పరమాత్మ కనెక్షన్ పోయినప్పుడు ఏమవుతుంది? ఆ కరెంటు తీసేస్తే ఆ ఫ్యాన్ కాస్త, ఫ్యాన్ ఇక్కడే ఉంటుంది కానీ కనెక్షన్ అక్కడ పోయింది. ఇది కూడా అంతే. ప్రతిదీ అద్వైతంలో మీకు ఇట్లా అర్థం కావాలి. నాకు గురువుగారు చెప్పినప్పుడు అది తెలిసింది, ఇది తెలియలేదు అంటే ఒప్పుకోం. అంతటా నువ్వు పరమాత్మను చూడగలగాలి అంటే ఇంత తెలియాలి. తెలిస్తేనే నీకు మళ్ళీ జన్మ లేని స్థితి ఉంటుంది. లేకపోతే అది తెలిసే వరకు మళ్ళీ జన్మలు తప్పవు. ఎందుకంటే మేము వచ్చేసాం కదా మీ కాడికి వచ్చేస్తే ఇంక మాకు జన్మరాహిత్యమే. కొంతమంది అట్లున్నారా మనుషులు, మనం ఏం చేద్దాం? నా కాడికి వస్తే ఏం కాదు, మీరు మీ కాడికి వెళితేనే అవుతుంది. అదే కదా. ఏమ్మా, నకిలీ ఆత్మ నీ శరీరం. నిన్ను నీవు చూసుకోవాలంటే తప్పనిసరిగా అర్థం కావాలి. నన్ను నేను చూసుకోవాలంటే తప్పనిసరిగా అర్థం కావాలి. నా ఇతి నేతి బోధతో పంచకోశాలు నేను కాదు. ఆ అద్దంలోనే నా పడ్డ బొమ్మను నేను చూసుకోవాలంటే ఆ అద్దం పైన ఉన్న ఫ్రేము నీకు చెప్పదు. పైన ఉన్న ఫ్రేమ్ కానీ ఆ అద్దంలో ఇంకా ఏదైనా ఫ్యాషనబుల్ థింగ్స్ ఏమన్నా ఉంటే కూడా
అవి నీకు చెప్పవు. ఏది చెప్తోంది అంటే నీ బొమ్మ ఎక్కడ పడిందో. అద్దం అంతా చెప్పదు నీ బొట్టు బాగుందా లేదా అని. నీ బొమ్మ ఎక్కడ పడిందో ఆ బొమ్మ దగ్గర నువ్వెక్కడ బొట్టు పెట్టుకున్నావో ఆ చోటే నీకు చెప్తుంది, లేకపోతే చెప్పదు, చెప్పలేదు. పంచకోశాలు కాదు అని అనుకోమన్నాడు. నువ్వు అద్దం నాకు శరీరం ఉంది కదా, నా శరీరంలో నాకు కనపడుతుంది కదా నువ్వు అనుకుంటావేమో. అన్నమయ కోశం అందులో కనపడనియ్యదు, ఎందుకంటే చావటం పుట్టడం దాని ధర్మం. మనోమయ కోశం అందులో నీకు కనపడనియ్యదు. మరి ఎవరు కనపడిస్తారంటే విజ్ఞానమయ కోశం దగ్గరికి వెళితే అక్కడ ఒక బుద్ధి అనేది నీ దగ్గర ఉంది. దానికి నీ ప్రారంధ కర్మ అంటుకుని ఉంది. అది అంటుకుని ఉన్నంత వరకు దానిలో బొమ్మ పడుతుంది. ఎప్పుడు ప్రారంధ కర్మ అయిపోతుందో, ఎప్పుడు అయిపోతుందండి? రోజు నువ్వు కాస్త ఒక బస్తా బియ్యం మా ఇంట్లో ఉన్నాయి, నేను రోజు ఒక పావు వండుకొని తింటున్నా, ఎప్పుడో ఒకప్పుడు బస్తా అయిపోతుంది కదా. బస్తా బియ్యం ఎప్పుడైపోయినాయి అని అడుగుతావా కదా. రోజు తింటుంటే రోజు కర్మను అనుభవిస్తూ ఉంటే కొంతకాలానికి ఆ కర్మ అయిపోతుంది. నీ దగ్గర ఎన్ని బస్తాల బియ్యం ఉన్నాయో నాకు తెలియదు. అందుకే ఎవడైనా చచ్చిపోతే మనం వెంటనే వాడికి నూకలైపోయినాయి అంటాం. ఈ ప్రపంచంలో ఇన్ని వాడింట్లోనే ఇన్ని బస్తాల బియ్యం ఉంటే వాడికి మాత్రమే నూకలైపోవడం ఏమిటి కదా. ఒక చిన్న పురుగు మన ఎంత ఇబ్బంది పెడుతాం చూడు, ఇంత పెద్ద శరీరాన్ని. పంచకోశాలు నేను కాదు అనుకుంటే నువ్వు పరిశుద్ధం అవుతావు. పంచకోశాలే నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు పరిశుద్ధం కావడానికి వీల్లేదు. పంచకోశాలు అంటే 5 కోశాలు నేను కాదనుకోవాలి. మనం ఏమంటున్నామంటే 5 కోశాలు నేనే అనుకుంటున్నాం. 5 కోశాలతో ఉన్న శరీరాన్ని నేను అంటున్నావు. ఒకవేళ పొరపాటుగా ఇది తుచ్చం నీచం, ఇది పొయ్యేది అని అంటావే కానీ మళ్ళీ ఇదే నేనంటావు. మరి ఏది తుచ్చం నీచం అంటున్నావు? ఈ 2 కోశాలు మాత్రం పొయ్యేది అంటున్నావు కదా. నీ మాట కూడా నిజమే, అబద్ధం కాదు. ఎందుకంటే నిజంగా అందరూ చచ్చిపోయేది, ఆత్మ తెలుసుకోకుండా చచ్చిపోయిన వాడు 2 కోశాలే ఇక్కడ పడతాయి. సూక్ష్మ శరీరం స్వర్గ నరకాలకు పోవాలి కాబట్టి 3 శరీరాలు పోతాయి. నువ్వు అన్నది కూడా 2 శరీరాలు తుచ్చం నీచం. అందుకని కాదురా నాయన, 5 కోశాలు నువ్వు కాదని ఇక్కడే నిర్ణయించుకో. అక్కడికి పోయినాక ఇప్పుడే ఎందుకండి, ఇంత చిన్న వాళ్ళకి మాకు బ్రహ్మ విద్య అవసరమే లేదు అని అంటే తర్వాత అది నేర్చుకోవాలంటే రాదు. నన్నే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత నువ్వు ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలి కానీ ఇప్పుడు నీకెందుకు అనవసరం అని. రిటైర్ అయిన తర్వాత నడుము కూర్చోమందు, నిటారుగా కూర్చుంటే తప్ప నీకు బ్రహ్మ విద్య కుండలిని సహస్రానికి పోదు, నీ మనస్సు నిలబడదు. ఇప్పుడే సగం మీ పాఠం ఇంత విన్న తర్వాత నా మనస్సు రిటైన్ చేసుకోవటం లేదు ఆ సబ్జెక్టుని అని చెప్పాడు నిన్ననే ఒక ఆయన నాకు. అమ్మా ఇప్పుడు విందామని అనుకుంటే మీ పాఠాన్ని పూర్తిగా వినడానికి కూడా నాకు చేత కావటం లేదు. ఎందుకు నాయనా నీకు అర్థం కావటం లేదా అని అడిగా. అమ్మ కొంచెం సేపు వినగానే ఇంకా బ్రెయిన్ తీసుకోవడం మానేస్తోంది అని. ఈ మాట మాకు మేము బీఈడీ చేసేటప్పుడు మా ప్రొఫెసర్లు చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు అంటే ఆ పిల్లవాడి బ్రెయిన్ 45 నిమిషాలు మాత్రమే రిసీవ్ చేసుకుంటుందిట. టీచర్ చెప్పే పాఠాన్ని పిల్లవాడు బ్రెయిన్ ఎంతవరకు తీసుకుంటుంది? 45 నిమిషాలే తీసుకుంటుందిట. అందుకని 45 నిమిషాలకు ఒక పీరియడ్ పెడుతున్నారు. స్కూల్లో పీరియడ్స్ ఎంత టైంలో ఉంటాయి? ఆఫ్టర్ 45 మినిట్స్. ఏ టీచర్ అన్నా నేను ఇంకాసేపు పాఠం చెబుతారంటే వాడి బ్రెయిన్ తీసుకోదు. వాడేం చేస్తాడు? నిన్న ఆ పెద్ద మనిషి నాకు చెప్తున్నాడు, అమ్మ నా బ్రెయిన్ తీసుకోవటం లేదు. నిజమే, ఎందుకంటే మాకు ఎప్పుడో బీఈడీలో చెప్పారు. మరి 16th ఇయర్ దాటిన తర్వాత అంటే ఆఫ్టర్ 12 ఇయర్స్ కాలేజీకి వెళ్ళేప్పుడు 16 ఏళ్ళు దాటాలి. అప్పుడు 1 అవర్ తీసుకుంటుందిట.
అందుకని కాలేజీలో గంట ఉంటుంది క్లాస్. అర్థమైందా? మనకి ఈ ఏజ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ తీసుకోదు. నువ్వేం చెప్తున్నా సరే. అందుకే మన వాళ్ళు చాలామంది కళ్ళు మూసుకుని నిద్రపోతుంటారు. ఏంటి కారణం అంటే వాళ్ళ బ్రెయిన్ తీసుకోవటంలే, వాళ్ళకి అర్థం కావటంలే, అందుకని నిద్రపోదాం అనుకుంటున్నారు. అర్థం కాకపోతే నిద్రపడుతుంది. అర్థమైతే సినిమా సెకండ్ షోకి వెళ్ళినా కూడా 3 గంటలు చూడగలరు. అది అర్థమవుతోంది కదా, అది సెకండ్ షో కదా. అయినా పోతున్నారు కదా. పోతున్నారా? పోరు. అది అంటే శరీరం యొక్క లక్షణం అది. అందుకని నువ్వు కూర్చుని ఇక్కడుండగానే దీన్ని తెలుసుకోవాలి. లేకపోతే తర్వాత నాయన వీలు కాదు. ఎవరికి ఈ శక్తి తగ్గుతోంది అంటే ఇదంకి తగ్గుతోంది, అహంకి తగ్గదు. అహంకి ఆ శక్తి అలాగే ఉంటుంది. మరి చిన్నపిల్లలకి ఎందుకండి ఇది బ్రహ్మ విద్య అర్థం కావటం లేదు అంటే, ఈ జీవుణ్ణి నేను అన్న భావాన్ని అడ్డం వేసుకున్నంతసేపు సూర్యుడు ఎంత ప్రకాశిస్తున్నా, భూమి అడ్డం ఉన్నంత వరకు చీకటి ఉండనే ఉంటుంది. భూమి తనని తానే అడ్డు వేసుకుని, తనని తానే అడ్డం వేసుకుందంటే భూమిలో హాఫ్ పార్ట్ అడ్డం పడింది. అదే నీకు చీకటిగా కనపడుతోంది కదా. అంతవరకు అందుకని నేతి నేతి నా ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది అవును, ఇది అవును అని నీకు అంటోంది. నీ దగ్గరున్నది ఏమంటోందంటే ఇదే నేను అంటోంది. అందుకని ఏది నేనంటోందో అది కాదు అని అనుకో. అహం బ్రహ్మాస్మి అంటే అవుతుందిట్రా అని నన్ను ఎవరు అడిగారు. జట్ కావాలా అంటే జట్ కావాలా అయిపోతానా అని ధర్మవరంలో ఒకళ్ళు అడిగారు. అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మవి కావమ్మా, నోటితో అనక్కర్లే, అసలు నాలుక కదలని అవసరం లేదు. మనస్సుతో అహం బ్రహ్మాస్మి అను. ఎందుకంటే ఇదం నిన్ను అడ్డుపడుతుంటుంది. ఇదం అడ్డుపడుతున్నప్పుడల్లా ఇదం నువ్వు కాదు, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని, నువ్వు కాదు అని దాన్ని ప్రతి క్షణం తోసేస్తూ ఉంటే అదే ధ్యానం. ధ్యానం అంటే ఏమీ లేదు. ధ్యానం అంటే ఏమిటి? ఇదం అహం అని 2 ఉన్నాయిరా నీ దగ్గర. ఏమ్మా, ఆ ఇదం నీకు ప్రతిసారి అడ్డుపడుతూ ఉంటుంది. సూర్యకిరణాలకు భూమి తనకు తానే అడ్డుపడి సగభాగం భూమి తననే చీకట్లో ముంచేసుకుంటుంది. ఇంకా కాసేపటికి భూమి చీకట్లో ముంచుతోంది మన్ని. అది మునిగి మన్ని ముంచుతోంది. అర్థమైందా? తనే అడ్డుపడుతోంది. ఇప్పుడు నాకు ఎవరు అడ్డుపడ్డారు? పరమాత్మ నేను అని నాకు తెలుసుకోనివ్వకుండా నాకు అడ్డుపడ్డది ఎవరు? నాది. తెలుస్తోందా? అది అడ్డుపడ్డంత వరకు నీకు తెలియసే. భూమి అడ్డుపడ్డ వరకు సూర్యకిరణాలు నిజంగా లేవా? సూర్యుడు ఎప్పుడైనా అస్తమించాడా? అస్తమిస్తాడా? అస్తమించడు. మరి చీకటి ఎట్లా వస్తోంది? సూర్యుడు ఉన్న పొజిషన్కి, భూమి ఉన్న పొజిషన్కి సూర్యకిరణాలు భూమిలో సగభాగం మీద మాత్రమే పడుతున్నాయి. మళ్ళీ భూమి ఇంకా తిరుగుతోంది, ఇంకో సగభాగం మీద పడుతున్నాయి. అర్థమవుతోందా? మీరు రొటేట్ చేసి చిన్నప్పుడు మాకు చీకటి రాత్రింబవాళ్ళు ఎట్లా ఏర్పడుతున్నవి అని 3వ క్లాసులోనో 4వ క్లాసులోనో పాఠం చెప్పారు. ఒక క్యాండిల్ పెట్టి, ఒక మోసంబి పండు పెట్టి, బాల్ పెట్టి, మాకు పండే పెట్టి చూపించారులే. బాళ్ళు అవన్నీ ఆ రోజుల్లో లేవు. దాన్ని టీచర్ మెల్లగా తిప్పుతూ ఉంటాడు. ఆ చీకటి పార్టు వెనక చీకటి అవుతూ ఉంటుంది. ఏదైతే చీకటి అయిందో అదే మళ్ళీ వెలుగు అవుతూ ఉంటుంది. ఎప్పుడో 3వ క్లాసులోనో ఎక్కడో చెప్పారు రాత్రింబగళ్ళు ఎట్లా ఏర్పడతాయి. మరి మనమందరం కూడా చదువుకున్నాం, మనకు అది తెలియలే. భూమి అడ్డుపడుతోంది అనే సంగతి మేము అసలు మార్కుల కోసం చదువుకున్నాంలేండి, మీరు ఇంక మమ్మల్ని అనవాకండి కదా. 35 మార్కులు వస్తే చాలు, సబ్జెక్టు మనకు అక్కర్లా కదా. సరే,
అయినప్పటికీ చూడండి, ప్రత్యేగాత్మను అని నువ్వు గుర్తిస్తే, నా బొట్టు బాగుంది అని నేను కనుక్కుంటే, గుర్తించిన తర్వాత నేను అద్దం ముందు నుంచోవలసిన పని నాకు లేదు. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని నాకు తెలిసాక, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం అంటే, ఇప్పటి వరకు నేను జీవుణ్ణి, నేను చాలా కించిజ్ఞుణ్ణి, అందుకని వాడిని అడుక్కుంటున్నా, వాడు చాలా ఉన్నవాడు. ప్రతివాడు కోరికలు ఎందుకు కోరుకుంటున్నాడు? తన్ని తాను కించిజ్ఞుడు అనుకున్నాడు, అందుకని వాడు సర్వజ్ఞుడు, వాడు నాకు అన్నీ ఇస్తాడు అని కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే, నేనే సర్వజ్ఞుణ్ణి అని ఎప్పుడు నీకైతే అనిపిస్తుందో అప్పుడు నువ్వు ఇంకోళ్ళని అడుక్కోవడం మానేస్తావు. ఒరే, ఎప్పటి వరకు మనం అడుక్కుంటాం రా? జాబు లేనివాడు నాకు జాబ్ వచ్చేదాకా అన్ని కంపెనీల వాళ్ళని, ఒరే నాయన నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావా అని అడుక్కోవాలి, రెజ్యూమేలు పంపించుకోవాలి. నేనే కంపెనీ పెట్టుకుని నేనే ఉద్యోగం ఇచ్చేవాడిని నాకు తెలిసిందనుకో, నేను పెట్టుకున్నా సీఈఓని నేను. ఇప్పుడు నేను ఎవరినన్నా నాకు ఉద్యోగం ఇవ్వండి రా అని అడుగుతానా? మీ అందరికీ నేనే ఇస్తానంటాను కదా. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువారు మాకు ఇవి కష్టాలు అవి కష్టాలు ఇవి తీరాలి అంటే, ఎందుకని అంటే వాడు సర్వజ్ఞుడై ఉన్నాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ స్టేజ్ నువ్వెందుకు రావు? నువ్వు కూడా అదేనని చెప్తున్నాడు కదా. తత్వమసి మహావాక్యం చెప్పిన రోజే నీకు చెప్పేశాడు, నువ్వు నేను ఒకటే రా, నీవే నేనని తెలిపిన గురువే సర్వస్వం. ఆయన ఏం చెప్పాడు? ఒరే, నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి కాదురా. నీ లోపల ఏది ఉందో నా లోపల అదే ఉంది. ఆ బబుల్ ర్యాప్కి, ఈ చివరి బబుల్ ర్యాప్కి, ఈ బబుల్కి ఒకటే కదా అన్ని బబుల్స్ కదా. ఇది పెద్దది, ఇది చిన్నది, సైజు కూడా ఉండదు. నువ్వు ప్రత్యేగాత్మవి అని గుర్తిస్తే విశ్వ తైజస ప్రాజ్ఞ దృష్టిని వీడి ప్రత్యేగాత్మగా పరిచయం కావడానికి నమోస్తుతే. నీవు ధైర్యంగా నేను ప్రత్యేగాత్మ, అహం బ్రహ్మాస్మి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకని? అహం దేహాస్మి, అహం ప్రాణాస్మి, అహం ఇంద్రియాస్మి, ఇవన్నీ నీకు అడ్డం పడుతున్నాయి. ఈ అడ్డం తొలగిస్తే ఇది కాదు ఇది కాదు అంటే, అంతేగాని గురువుగారు నన్ను నీకు ఇంకా రాలేదమ్మా అని అన్నారు, వాళ్ళకైతే వచ్చిందన్నారు అని మీరు బాధపడితే కదా, వాళ్ళకి వచ్చింది అని వీళ్ళకి రాలేదు అని చెప్పడానికి నేనెవరు? నీ లోపల ఎవడున్నాడో వాడే నా లోపల కూడా ఉన్నాడు. వాడు అడ్డం తొలగించుకున్నాడు. నీకై నువ్వు కూడా నేను ప్రత్యేగాత్మను అని అనగలిగితే అహం బ్రహ్మాస్మి, ఇంకా వేరేది ఏం అక్కర్లేదు. మేము కూడా చెప్తున్నాం కదండి, నిజంగా గుండె మీద చెయ్యేసుకుని నువ్వు నిజంగా అదేనని చెప్పగలవా? చెప్పగలిగితే ఇక్కడ వచ్చి నుంచోని మాట్లాడు, అది మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడక్కర్లే. అర్థమైందా? అంతవరకు అయితే మేమందరం మాకు భయం కదండి చెప్పాలి అంటే. నీకు భయం, దానికి భయం లేదు. ఎందుకని? అన్నీ తెలిసిన వాడికి భయం ఏమిట్రా? తెలియని వాడికి భయం. ఇదంకి తెలియదు. మరి ఇప్పుడు మాకు తెలుస్తోంది కదండి అండి. నీకేం తెలుస్తోందండి? ఇదంకి ఎంతవరకు శక్తి ఉందో అంత జ్ఞానం నీకు ఇచ్చాను కదా. మరి మిగిలిందంతా కరెంట్ అంతేనా? మన ఇంట్లోకి వచ్చిన కరెంటు మాత్రమే కరెంటా? మన ఇంట్లోకి రావడానికి ఆ ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఆ పెద్ద కరెంటును వాడు లోపల పెట్టుకుని, నీకు చిన్న కరెంటును ముట్టుకుంటే కూడా మనం 220 volts కాబట్టి మనం చస్తామనుకోండి కదా. నీవు వాడుకోవడానికి ఆ కరెంటుని తగ్గించి నీకు పెడుతున్నాడు. దానికి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుని నీకు షాక్ కొట్టకుండా పెట్టుకుంటున్నావు. వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ ముట్టుకో అంటే ఇది కరెంటే అది కరెంటే కదండి, పోయి ముట్టుకుంటాను, అదే అతుక్కుపోతావు. దానికే అతుక్కుంటావు, ఇక బయటకు వచ్చే పనే లేదు. అయినప్పటికీ నేను అందుకు వాడు ఏమన్నాడంటే, అనుభూతి నేను పొందాను కదా, అయిన తర్వాత మీరు ఇంకా నాకు పూర్ణం కాలేదని నన్ను చంపుతున్నారు అని కదా ప్రశ్న. అది కదా
ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు ప్రత్యేగాత్మని అని గుర్తించంగానే ఏమవుతుందంటే ఇప్పటి వరకు నాకు తెలియదు అన్న అజ్ఞానం పోతుంది. అది సమాధి. నాకు తెలియలేదు అన్న అజ్ఞానం పోతుంది. ఎందుకంటే అది నేను అని చెప్పాడు ఆయన. అది నీవు అని నీకు కూడా అర్థమైంది కదా. అది ఇప్పుడు నిలబెట్టుకోవాలి. అయినప్పటికీ నీ ఎదుటి ప్రపంచం, నాకు ఎదురుగా ఒక ప్రపంచం కనబడుతోంది. అది అవే కాకుండా నా దేహ బంధువులు, నా రక్త బంధువులు, నా మనోబంధువులు ఏమా అనే ఆ నకిలీ ఆత్మలు నీపై దాడి చేస్తాయి. ఎవరెవరు దాడి చేస్తారంటే నీ శత్రువులు ఎవరో చెప్తున్నారు. మనమేమో మా అక్క, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న నాకు క్లోజ్ అండి. వీళ్ళు మా వాళ్ళు. ఎవరు? మా అక్క, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి. ఇది మా తమ్ముడి కూతురు, వీడు మా తమ్ముడి కొడుకు. వీళ్ళందరూ నీకు నకిలీ ఆత్మ, దేహబంధువులు. వీళ్ళు ఎందుకు పనికొస్తారంటే నీకు కష్టం వచ్చినప్పుడు నీ దగ్గర వచ్చి నిలబడతారు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉండని ఉండకపోని నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే నీ దగ్గరకు వచ్చి నీకు వాళ్ళకి చేతనైనంత సహాయం చేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే పుట్టింటి వాళ్ళు ఎందుకురా అంటే ఒడిబియ్యం పెట్టడానికి, ఎప్పుడైనా ఒక చీరో జాకెట్టో ఓ నగో పెట్టడానికి అందుకు పనికొస్తారు. నీ అన్నదమ్ములు కూడా, నీ పుట్టింటి వాళ్ళంటే మీ అన్నదమ్ములు, వాళ్ళని దేహ బంధువులు కాదు రక్త బంధువులు అంటారు. రక్త బంధువులు అంటే బ్లడ్ రిలేషన్స్. వాళ్ళు ఎందుకు పనికొస్తారంటే నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. ఇంకా ఒకళ్ళు ఉన్నారు నీకు దేహ బంధువులు అని వీళ్ళకి పేరు. దేహ బంధువులు అంటే నాకు మా అత్తగారింటి వాళ్ళు, దేహానికి వాళ్ళు బంధువులు, నా బ్లడ్కి బంధువులు కాదు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే నేను సుఖంగా ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. నాకు కష్టం రాగానే వాళ్ళు తప్పించుకుని పారిపోతారు. ఇది సత్యం, శాస్త్రం చెప్పిన మాట నేను అంటలేదు. మా వాళ్ళందరూ వస్తారండి, ఏం రారు నాయన. ఎందుకు అంటే పుడుతూ అన్నదమ్ములు, పెరుగుతూ దాయాదులు. నువ్వు అనుకోవచ్చు వీళ్ళు నా వాళ్ళు అని, ఎవ్వరూ నీ వాళ్ళు లేరు. ఇప్పుడు నీకు నకిలీ అనాత్మలు నీ వెంటబడే వాళ్ళు ఎవరో చెప్తున్నాడు. నీ రక్త బంధువులు, నీకు దేహ బంధువులు. ఏమ్మా వీళ్ళు కాక మనోబంధువులని ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఎవరైనా సరే నీ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఫ్రెండ్స్. ఎప్పుడు నీ దగ్గర డబ్బులు అయిపోతాయో కదా అప్పుడు వాళ్ళందరూ దూరం పెడతారు. నిజంగా స్నేహితులు కాదు వాళ్ళు. నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా సమానంగా ఉండాలి. వాళ్ళు ఎవరంటే బియ్యానికి కయ్యానికి సమంగా ఉంటేనే వాళ్ళు మన చుట్టాలు. లేకపోతే మన స్నేహితులు అంటున్నాం కానీ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అన్నారు. మరి ఇంకా ఎవర్రా మాకు కావలసిన ఆత్మ బంధువులు ఒక్కళ్ళు నీ వాళ్ళు కష్టం వచ్చినా నీతో ఉంటారు, సుఖం వచ్చినా నీతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీవేనని తెలిసిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు నేనే అని తెలిసిన వాళ్ళు. అంటే నేనే అయితే ఇంకోళ్ళు ఉండరు. అందుకని ఆత్మ బంధువులు ఏ పనైనా చేస్తారు. దేహ బంధువులు చెయ్యరు, రక్త బంధువులు కూడా చెయ్యరు. వాళ్ళు వచ్చి చక్కగా పెళ్ళిళ్ళల్లో దూరంగా కూర్చుని మనం ఇవ్వాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇంకా వాళ్ళకి తక్కువైనాయేమో, వాళ్ళని ఇంకా ఎక్కువ చూసుకోవాలి. ఎవరికి వాళ్ళకి అనుభవంలో తెలిసి ఉంటుంది. మీరే ఆలోచించుకోండి శాస్త్రం ఎంత కరెక్ట్గా చెప్పిందో. దేహబంధువులు, రక్త బంధువులు, మనోబంధువులు, ఆత్మబంధువులు అని వీళ్ళని పాపం 4th స్టేజ్లో పెట్టారు. ఎందుకంటే వీళ్ళు చాలామంది మనకు దొరకరు. వీళ్ళు అందరికీ దొరుకుతారు. ఎవరు? రక్త బంధువులు పుట్టగానే వచ్చేసారు కదా. పెళ్ళి చేసుకోగానే దేహ బంధువులు వచ్చేసారు. ఎంత వచ్చేసారంటే రక్త బంధువులను కూడా నెట్టేసి మేమే సర్వస్వం అనేవాళ్ళు వచ్చారు.
మనోబంధువులు మనస్సుకి వాళ్ళ గుణాలు నీ గుణాలు నచ్చితేనే నీకు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అటువంటి వాళ్ళు కూడా నీకు ఏ అవసరం వచ్చినప్పుడు నీకు సహాయం చేస్తారు. కానీ నువ్వు ఎప్పుడు తగ్గుతావో అప్పుడు వాళ్ళు దూరం, ఎందుకంటే వీడి దగ్గరికి పోతే ఏమడుగుతాడో అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే మాకు ఇవన్నీ చెబుతున్నారంటే, ఒరే ఈ ప్రపంచంలో 4 రకాల మనుషులతో నీకు సంబంధం, అందుకే నలుగురితో బాగుండరా, ఆ నలుగురే నిన్ను తీసుకుపోవాలి శ్మశానానికి, నువ్వు నడవలేని స్థితిలో. ఒకప్పటికి నా కాళ్ళతో నేను నడవగలుగుతున్నా, తర్వాత కొంతకాలానికి ఏమైపోతాను, నా పాదాలు చల్లబడంగానే గుండు చల్లబడింది అంటాం, చల్లబడంగానే నాకై నేను నడవలేను. అప్పుడు ఎవరు తీసుకుపోవాలి? నలుగురు తీసుకుపోవాలి. ఆ నలుగురితో మంచిగా ఉండరా అని చెప్తున్నారు కదా. ఆ నలుగురు లేకపోతే ఇక్కడే పడి చేస్తాం, మున్సిపాలిటీ వాడు తీసుకుపోవాలి కదా. నలుగురితో మంచిగా ఉంటే ఎవడో ఒకడు వచ్చన్నా మోసి నేను తీసుకుపోతాడు, నీకై నువ్వు పోలేవు. వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ప్రత్యేగాత్మను అని ప్రయత్నం చేసేటప్పుడు నీకు అడ్డుపడి నకిలీ ఆత్మలు నీపై దాడి చేస్తుంది. మహా తెలుసుకున్నావులే, నువ్వు గాంగా తెలుసుకుంటున్నావు, అవన్నీ పెద్ద పెద్ద మహర్షులకి సాధ్యమవుతుంది, కానీ నీ వంటి వాడికి ఏం సాధ్యమవుతుంది? నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు. ఎందుకంటే తప్పు చేసింది నా శరీరం, కానీ నేను చేయలే. వాళ్ళకి అది తెలియదు, చెప్పడం నీకు తెలియదు. చెప్పాలి వాళ్ళకి అది అని వాళ్ళకి ఏం చెప్పాలో నీకు రాదు, ఎందుకంటే నువ్వు ఇంకా ప్రత్యేగాత్మ అని నీకు అర్థమైంది, కానీ గురువుగారి దగ్గర అనుభూతి పొందావు, కానీ మిగిలింది నీకు రాలే. అది తెలిసిందా? ప్రస్తుతం మన పొజిషనే. మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని ఇది అంటున్నారా లేదా? 4 డబ్బులు సంపాదించుకోకుండా నీకెందుకురా ఇట్టాడు వెధవ పనులు. నేను ఈ గురువుగారు నా ఫ్రెండ్స్ అయినా అనేవాళ్ళు, మా ఆటకు ముందు సెలవు రాగానే హైదరాబాద్ ఎందుకు పోతావు అని. ఎందుకు పోతానో చెప్పడానికి నాకు చేత అయ్యేది కాదు. అది వాళ్ళు మాత్రం డిస్కరేజ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు కదా. ఒక్క క్షణకాలం వచ్చిన నీ అనుభూతిని స్థిరంగా ఉండనివ్వరు. చిరుదీపము గ్లాస్ లేకపోతే చిన్న గాలికి కూడా అల్లాడటమో ఆరిపోవటమో జరుగుతుంది కదా. చిన్న దీపం నీది, అదేమవుతుందంటే గాలి లేకపోతే. అందుకే అమ్మ అప్పుడు సమాధి వచ్చింది మీ దగ్గర, కానీ తర్వాత మాకేం తెలియలే. ఎందుకు తెలుస్తుంది? నువ్వు మళ్ళీ దీంట్లో పడ్డావు. అది ఒకసారి అది ఆరిపోతే నీ మీద నీకు నమ్మకం పోతుంది. అరే నాకు సమాధి రాలేదేమో, వచ్చిందని అప్పుడు అన్నారు, కానీ అంటే చూడు నీవే అనుభవించావు, మళ్ళీ నువ్వేమనుకుంటావు? నాకు రాలేదేమో, నీ మీద నీకు నమ్మకం పోతుంది. శాస్త్రం నీ ఆత్మానుభవం సన్న పట్టుపోగు వంటిదని, ఏమ్మా ప్రపంచం పెద్ద రోపు వంటిదని, సాధనలో ఆ రోపులోని ఒక్కొక్క పోగు తీసి మీకు చెప్పాను ఈ మాట, నీ పట్టుపోగుకు జోడించుకుని నిన్ను నీవు రోపుగా మార్చుకో. అది సాధన. నేను మళ్ళీ దాన్ని రీచ్ అవ్వాలి అని లేదు, నువ్వు ఆల్రెడీ రీచ్ అయ్యే ఉన్నావు, కానీ నీకు తెలియలే ఆ సంగతి. పరిపూర్ణం కావాలంటే అనాత్మ కూడా ఆత్మేనని నీకు తెలియాలి. అంతవరకు నీవు ఇదం శరీరం అన్నాం, ఇది వేరే అన్నాం. ఇప్పుడు వేరేది నాలో ఉండడానికి అంటే నేను 50% అయినా నేను 100% కావాలి అంటే 50 నేను 50 నాది. ఇప్పుడు ఈ నాదిని కూడా నేనుగా మార్చుకోవాలి, ఎందుకంటే నాది నా సత్తే, నేను నా చిత్తు. సచ్చిత్తులు రెండూ కలిస్తేనే ఫుల్ పరమాత్మ. అంతేకాని ఇది కాదు అన్నాం కదా ఒకప్పుడు. ఇప్పుడు నేనేం చేయాలి? మన క్లాస్లో ఇది కూడా నేనే. అప్పుడు ఇది దేహమని కదా, దహించబడేదని, దీన్ని శరీరమని, శీర్యతే ఇది శరీర ఏమ్మా దహ్యతే, దహిస్తుంది ఇది అని అనుకున్నాను. కాదు, ఇది దహించదు, ఇది చావటం లేదు. ఇది ఏమవుతోంది? పంచభూతాల్లో నుంచి నాకు వచ్చింది, మళ్ళీ పంచభూతాల్లోకి
వెళ్ళిపోతున్నది, అది చావటల్లే. దాంట్లో నుంచి వచ్చింది దాంట్లోకి పోతున్నది అని నువ్వు అనుకుంటే ఇది కూడా ఆత్మేనని నీకు తెలియాలి. ఎట్లా తెలుస్తుంది అంటే జాగ్రత్తగా వినండి. ఒకసారి రజ్జువును గుర్తించిన తర్వాత దీపం ఉన్నా లేకపోయినా పామనే భ్రాంతి కలగదు కదా. ఒకసారి ఎక్కడ తాడు పడింది, కొంచెం మసక చీకటిగా ఉంది, ఫుల్ డార్క్నెస్ అయితే అసలు కనపడదు, కానీ మసక చీకటిగా ఉంది. గబుక్కుని నేను చూశాను, అది వంకర టింకరగా అక్కడ పడింది. ఇమ్మీడియట్గా నాకేమనిపిస్తుంది అంటే అక్కడ పాము ఉంది అని అనిపిస్తుంది. వంకర టింకరగా ఉండే లక్షణం పాము లక్షణం, అక్కడ పాము ఉంది అని నాకు అనిపిస్తుంది. ఆ పాము ఉంది అని అనుకునేప్పటికీ నాకు భయం వేసింది కదా. తర్వాతనే దీపం తెచ్చి ఒరే అక్కడ పాము కాదురా తాడేరా అది పడుంది అని గురువు చెప్పాడు. అయినా నేను నమ్మను ఆయన మాట. నేనెట్లా నమ్ముతాను నా కళ్ళతో చూడకుండా? ఆయన పాపం ఆ పాము దగ్గరికి, అదే ఆ తాడు దగ్గరికి వెళ్ళి ఆ తాడు చేత్తో పట్టుకుని నీకు దీపం పెట్టి, ఇదిగోరా ఇది తాడు, ఇది పాము కానే కాదు, పాము అవడానికి దీనికి అవకాశం లేదు అంటే పాము అట్లా ఉండొచ్చు కానీ ఇది మాత్రం పాము కాదు అని నీకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి నీకు అదే కనపడ్డా కూడా మనం అక్కడి నుంచి పోలేదు కదా, అదే కనపడ్డా కూడా దీపం తెచ్చి చూసిన తర్వాత, దీపం తెచ్చి చూసింది నువ్వు ప్రత్యేగాత్మని గుర్తించావు, అది దీపంతో నువ్వు చూసింది నీకు అనుభూతి కలిగింది అంటున్నావు కదా. నువ్వు చూడకపోతే దీపం తెచ్చి చూసినా మీరు నాకు కనపడలేదండి అంటే పోన్లే నాయన మళ్ళీ దీపం పెట్టుకో చూసుకో. ఒకసారి దీపంతో చూసిన తర్వాత మళ్ళీ అది పాము అనే భ్రాంతి నీకు కలుగుతుందా? అట్లా ఈ దేహం కాదు, ఇది నా సత్తు అని నీకు తెలిసిన తర్వాత ఇది మళ్ళీ దేహం అని నీకు భ్రాంతి ఎలా కలుగుతుంది? కలగడానికి అవకాశం లేదు. అది ఏమ్మా, రజ్జు సర్పము ఇంతకుముందు ఒకసారి సర్పంగా మరొకసారి రజ్జువుగా కనిపించింది. రజ్జు స్ఫురణ కలిగితే సర్పం కనపడరాదు. ఒక్కసారి రజ్జువు అని నువ్వు కనుక్కున్న తర్వాత ఇంకా నీకు పాము కనిపించకూడదు. కానీ ఒకసారి మీరు సమాధి వచ్చిందన్నప్పుడు నేను ప్రత్యేగాత్మని అని నాకు తెలిసిందండి, ఈ శరీరం మళ్ళీ నాకు శరీరమే కనిపిస్తోంది, మళ్ళీ నాకు దేహభావనే ఉంది, మళ్ళీ నేను దేహం ఇదే నేను అనేటువంటి దీన్ని నేను అని అనుకుంటానండి అంటే నీ కర్మ. నువ్వు ఇంకా అన్నిసార్లు జారిపోతుంటే నిన్నెవడు ఎత్తుకుంటాడు? పిల్లవాడు సంకకొస్తే సంకన వేసుకుని తల్లి వెళుతుంది, వాడు జారిపోతుంటే 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేసి తర్వాత ఏం చేస్తుంది? పోరావధవాన్ని వదిలేస్తుంది. అంతే. గురువు కూడా అంతే చేస్తాడు. నిన్ను పట్టుకొని కూర్చోవలసిన అవసరం ఆయనకేం లేదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఎవడు చేతికి వస్తే వాడిని ఎత్తుకుంటాడు, ఎవరు రాకపోతే వదిలేస్తాడు. అది ఒక ఉదాహరణతో నీకు అర్థమవుతుంది. దీపం తెచ్చిన తర్వాతనైనా రజ్జువును చూడవచ్చు. ఇక్కడ జ్ఞానం కలిగినా కూడా ఆత్మ కనిపించదు. నామరూప ఎందుకంటే దీపం తెచ్చి చూపించి నీకు అది బయట వస్తువు కాబట్టి దీపం చూపించాడు. కానీ జ్ఞానం ఒకసారి కలిగిన తర్వాత నీకు ఆత్మ అర్థమైన తర్వాత ఏమ్మా ఇంకా నాకు ఆత్మను మళ్ళీ కలిగించడానికి వీలు లేదు. నామరూపక్రియలైన అనాత్మ పాములాగా నీకు మాయం అవ్వదు. వీటిని చూస్తున్న జ్ఞానము నీకు కనపడదు. కనిపించని దానిలో కనపడేదాన్ని ఎలా కలపాలి? కనిపించనిది ప్రత్యేగాత్మ, కనిపించేది దేహాత్మ. దీన్ని దాంట్లో ఎట్లా కలపాలి? ఒక కనిపించని దాంట్లో ఒక కనిపించే దాన్ని కలపంటున్నారు మీరు. అది ఎట్లా కలపాలి? ఏమ్మా, ఆత్మ సామాన్యము, అనాత్మ విశేషం. బంగారాన్ని గుర్తించిన తర్వాత గొలుసును బంగారంలో కలపమంటే నీకు కష్టం ఏమిటి? బంగారాన్ని నువ్వు గుర్తించావు, గొలుసుని బంగారంలో కలపరా అన్నావు కదా. అంతకుముందు నువ్వు గొలుసు అన్నావు, గాజులు అన్నావు, నామరూపాలే చూస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్పాము? బంగారాన్ని గుర్తించిన తర్వాత ఇది నా దగ్గర కాసుల పేరు ఉందిరా, నేను గొలుసు గాజులు చేయించుకోవాలనుకుని కాసుల పేరు తీసుకుని కంసల వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? నాయన ఇది నాకు గొలుసు గాజులు కావాలంటే అదే ఉందమ్మా చేసిస్తానంటాడు. ఎందుకు చేసిస్తా అంటున్నాడు? వాడికి బంగారం దృష్టి
నీకు నగ దృష్టి. నీవు నగను చూసి అది బంగారంగా అది కాసుల పేరు అనేటువంటి దాన్ని చేయగలవా అని అడుగుతున్నావు. కాసుల పేరును గొలుసు చేయలేడు వాడు, బంగారాన్ని గొలుసు గాజులు చేయగలడు. అర్థమైందా? నువ్వు బంగారం దృష్టికి నీకుంటే ఏమ్మా, బంగారాన్ని గుర్తించిన తర్వాత గొలుసును బంగారంలో కలపమంటే నీకు కష్టం ఏమిటి? కొలుములో మూసలో పెట్టి గొలుసును కరిగించి బంగారం చేయమని మేము అంటలేదు. గొలుసుగా చూస్తూ ఇది బంగారమే అనుకోమంటే నీకు బాధ ఏమిటి? చూడండిరా ఎంత బాగుందో. గొలుసు దొంగిలింపబడితే చూడు, నీకు దృష్టే చెబుతున్నా, నువ్వు గొలుసు పోయింది అంటున్నావు కదా. నువ్వు నిజంగా గొలుసు దొంగిలింపబడితే నువ్వు గొలుసు పోయిందంటావా, 10 తులాల బంగారం పోయిందంటావా? నువ్వేం కరగబెట్టలేదు కదా. కరగబెట్టకుండానే దాని బంగారాన్ని నువ్వు గుర్తించగలిగినప్పుడు, నేను చచ్చిపోయిన తర్వాత నేను తెలుసుకుంటాను దీన్ని కరగబెట్టండి అంటే దీన్ని ఎందుకు కరగబెట్టాలి? దీంట్లో ఉన్నది అదేనని తెలుసుకుంటే నువ్వు పోతే తెలుసుకుంటున్నావు కదా. మాట మాత్రం చేత గొలుసును బంగారంతో కలపగలిగిన నీ తెలివి అనాత్మను చూస్తూ అది ఆత్మేనని అనుకోలేదా? అహం అధిష్టానం ఇదంతా అని ఆభాస. అర్థమైంది కదరా? నా నీడ అని నీవు నాదిని చూడగలిగితే నీ నీడ నీలాగే ఉన్నా వాటిని రెండంటావా? నీ నీడ ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది. కానీ అదోటి నేనోటి ఇద్దరు మనుషులను వెళుతున్నామంటావా? అనవు కదా. నీ నీడ నీకు భయం కలిగించదు. నీ నీడ నీ మీద ఆధారపడ్డట్టు, ఎందుకంటే నా నీడ నా మీదే ఆధారపడి ఉంటుంది. నేను లేకపోతే, నేను నీడ పడని చోటుకి వెళ్ళాను అనుకో, కూర్చున్నా, నీడ రాదు. అది ఎక్కడికి పోతుంది? నాలోనే లయమవుతుంది. అప్పుడు నీ గొలుసు ఎక్కడికి పోతుందంటే నీ బంగారంలో లయమవుతుంది. అది గొలుసుగాను కనపడుతుంది, బంగారంగాను కనపడుతుంది. నీకు నీడగా కనపడుతుంది, నీడ కాకుండా సూర్యరశ్మి ఉన్నప్పుడు అది నీ నీడగా కనపడుతుంది, లేకపోతే నీలో లయమైపోతుంది. నీ నీడ నీ మీద ఆధారపడ్డట్టు నీ నామరూప క్రియాత్మకమైన నీ శరీరము నీ మీద ఆధారపడి ఉంది. అంతకుముందు నీకు ముందరో నీకు వెనకనోనున్న నీ నీడ మధ్యాహ్న వేళ నీలో లయం కావడం లేదా? నీ నీడ విడిగా ఉంటే నీ జననం, నీ నీడ నీలో లయమైతే నీ మరణం. అంతేరా? నా నీడ నాలో లయమైతే మరణం, నా నీడ నాకంటే భిన్నంగా కనబడితే జననం. అంటే ఇప్పుడు నీ నీడ నీకంటే భిన్నంగా కనబడుతోంది, అందుకు నిన్ను నీడని సాక్షిభావంతో చూడమంటున్నావు. సాక్షిభావం కూడా కరెక్ట్ కాదు. మొన్న నా దగ్గరికి ఎవరో వచ్చి అంటున్నారు, అమ్మా మేమంతా సాక్షిభావంలోనే ఉన్నాం. సాక్షిభావంలో ఉంటే దేహం నీకంటే వేరుగా ఉందని చూస్తున్నావు, అట్లా భగవంతుడు కూడా నీకంటే వేరుగా ఉన్నాడని చూస్తున్నావు. సాక్షిభావంలో ఉంటే సరిపోదు. మరి సాక్షిభావం ఎందుకు చెప్పారంటే, సాక్షిభావం నీకు సాధన కోసం చెప్పారు. నీ శరీరాన్ని సాక్షిగా చూడరా, నీడగా చూడరా. నీకు దానివల్ల ఆ మూడిటి గురించి ఆలోచన రాదు. లేకపోతే ఇది ఉన్నంతవరకు అది వస్తుంది. ఏమ్మా, నీ నీడ వంటిదే నాది, నీ వంటిది నీ అహం. అర్థమైంది కదా? మీకు ఇప్పుడు అర్థం అవుతోంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంతా విన్నారు కాబట్టి సెకండ్ పార్ట్ ఎక్కువ చెప్పకుండానే అర్థమవుతుంది. 2 రోజులకు ఒక క్వశ్చన్ అయిపోతుంది సెకండ్ పార్ట్. ఇంకా థర్డ్ పార్ట్ ఇంకా ఊరికనే చదువుతుంటే మీకు అర్థమైపోతుంది, చెప్పక్కర్లే. స్ఫురణకు ఆకారం లేదు, స్ఫురించేవన్నీ ఆకారాలే, కనపడేవన్నీ ఆకారాలు. స్ఫురణకి చూసే చూపుకి ఆకారం లేదు. నా స్ఫురణలోనే నా నకిలీ నేను, నా చుట్టూ ఉన్న నకిలీ ప్రపంచం తెలుస్తోంది. స్ఫురణకే తెలుస్తోంది. నకిలీ నేనే జీవుడు, నకిలీ నేనే జగత్తు. ఒక గదిలో లైట్ వేయగానే ఆ గదిలోని వస్తువులన్నీ ఆ కాంతిలో ప్రవిలాపనమై కనిపిస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ సెంటెన్స్కి మీకు కొంచెం చెప్పాలి. నేను గదిలో లైట్ వేసాను, గొలుసు బంగారంలో కలిసిపోయింది. ఒక కాన్సెప్ట్ మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
మామూలుగా ఇక్కడ వాక్యమే రాస్తాం, కాన్సెప్ట్ టీచర్ చెప్పాలి పిల్లవాడికి. టెక్స్ట్ బుక్లో అన్నీ ఉండవు, టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి కదా. మీకు ఇంతకుముందు ఏం చెప్పారంటే ఈ శరీరం శిరీష ఉందా, ఎస్, ఈ శరీరము నామరూప క్రియలు అని చెప్పాం. అంటే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇచ్ఛ అన్నప్పుడు నీకు ఒక ఆలోచన, ఆ ఆలోచనని జ్ఞానం అనేటువంటిది ఏ రూపంగా కనపడాలో ఆ రూపము, అదే దాని ప్లాను, దాని ఎగ్జిక్యూషన్ శరీరం. నామరూప క్రియల వల్ల ప్రతి వస్తువు నీకు కనపడుతోంది కదా. ఈ నామరూప క్రియలే నీకు అవ్యక్తమైన శక్తి వ్యక్తమయ్యేట్టు చేశాయి. ఎక్కడ చేశాయండి అంటే ఈ టేబుల్ నాకు ఇప్పుడు కనపడుతోంది కదా, ఈ టేబుల్ క్రియేటర్ ఎవడో నాకు తెలీదు, కానీ ఎవడో క్రియేట్ చేయకపోతే ఇది రాదు కదా. ఈ టేబుల్ ఎవరు చేశారు, ఎవడో చేశాడు. ఎలా చేశాడు అంటే వాడి మనస్సులో ఇట్లా లెవెల్లో ఉండి నా చేతులు పెట్టుకోవడానికి కన్వీనియంట్గా, ఇది లేకపోతే నా చేతులు దేని మీద పెట్టుకుంటా, నా బుక్ దేని మీద పెట్టుకుంటా అని పెట్టుకోవడానికి ఉండదు కదా. అట్లాంటిది ఒకటి తయారు చేద్దామనే ఆలోచన వాడికి వచ్చింది. వాడికి రాలేదండి, ఒక ఇంజనీర్కి వచ్చింది. వాడు చెప్పాడన్నమాట, ఇట్లాంటి వస్తువు నేను 4 కాళ్ళు పెట్టి ఇంత లెంగ్త్ పెట్టి ఇది కనుక ఒక ప్లాంక్ పెట్టి చేస్తే ఇటువంటి ఇది వస్తుంది అని వాడి ఆలోచనలో వచ్చింది. అంటే అది వాడి చైతన్యంలో, వాడి స్ఫురణలో స్ఫురించినటువంటి ఆలోచన. అది నామం, దీని రూపం, దాని క్రియ. వాడు చెప్పేశాడు అంతే. వీడు చేశాడు, వీడికి కూడా వాడి ఆలోచనని యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్మిట్ చేశాడు. ఎవరికి? ఆ చేసేవాడికి చేశాడు. వాడు ఆలోచనలో చేసి అది చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో కనపడే వస్తువులన్నీ నీకు అలాగే వచ్చినాయి. అంటే ఒకటి ఆలోచన ప్లాన్ వేశాడు, ఒకటి ఆలోచన ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ ఎగ్జిక్యూట్ అయినటువంటి వస్తువులే నీకు కనబడుతున్నాయి. అంటే ఎవడో అటువంటి పిల్లర్ను కట్టినట్లయితే అది ఆ పిల్లరు దీన్ని మోస్తుంది అని వాడెవడో చెప్పాడు, వాడు ఇంజనీర్ అన్నారు. దాని ప్రకారం ఇవి చదువు రాని వాడు ఎవడో కూడా ఈ పని చేయొచ్చు. పని చేసేవాడికి అక్కర్లే, వాడికి కావాలి. ఒక వస్తువు తయారైంది. ఈ ప్రపంచంలో ఉన్న నీ చేత చూడబడిన ఏ వస్తువైనా నామరూప క్రియలే కదా. మరి నువ్వు కూడా నామరూప క్రియలే. ఎందుకంటే నీ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. ఏమా, నీ తల్లిలో ఆ సీడ్ నాటేశాడు, ఆ తల్లి ఆ వస్తువు ఆ పొలంలో పంట నాటితే ఎప్పుడో అప్పుడు పైకి వస్తుంది కదా. ఇదిగో వచ్చాం మనం అందరం. ఎవ్వడు కనపడ్డా ఈ ప్రపంచంలో నీ దృష్టి ఇప్పుడు ఇట్లా మారాలి. ఇంతకుముందు ఎట్లా మారేది? ఇంతకుముందు ఎవరినన్నా చూడగానే మాధురి నాకు కాస్త హెల్ప్ చేస్తుంది అంటే నీకు ఆ అమ్మాయి కూడా నచ్చుతోంది. నీకు సహాయం చేసి నీ నాదికి సహాయం చేసేవాళ్ళు నీకు నచ్చుతారు. నేనుకు సంబంధం లేదు, దాంట్లో నేనున్నానని కూడా నీకు తెలియదు. ఈ ప్రపంచంలో నామరూప క్రియలు తప్ప జీవుడైనా జగత్తైనా అవే. అందరు నమ్మారు కదా. మార్చండ్రా, ఇదే పెడతా. ఇట్లాంటివి మార్చేవి ముందే చెప్తాం మీకు. నామరూప క్రియలతో ఏ వస్తువైనా తయారవుతోంది. నువ్వు గదిలో వెళ్ళినప్పుడు నా గదిలో ఒక సోఫా ఉంది, ఒక కుర్చీ ఉంది, ఒక టీవీ ఉంది, ఇట్లా అన్నీ చాలా వస్తువులు పెట్టుకున్నాలి మా ఇంట్లో. మీరు కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ నాకు కనపడవు. ఎందుకని కనపడవు? లైట్ లేదు, గదిలో చీకటి ఉంది. ఇప్పుడు ఇదంతా చీకటి ఉంది. ఈ చీకట్లో ఈ వస్తువులు మీరందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. చీకటి ఏమిటండి, మాకు ఇంత లైట్ వేసి పెట్టారు కదా. ఆ లైట్ కూడా ఇందులో ఒక భాగమే. ఆ లైట్ కూడా నామరూపక్రియలే కదా. ఆ స్విచ్ బోర్డు కానీ, ఆ యాంప్లిఫైర్ కానీ, ఈ మైక్ కానీ, నీకు ఏ వస్తువున్నా కనపడినదా, అవన్నీ నామరూప క్రియలు, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. అంతే కదా, మనం అందరం కూడా నామరూప క్రియలే. అట్లా నేను గదిలోకి వెళ్ళేప్పటికి నా సోఫా, నా కుర్చీ, ఇవన్నీ కూడా నా తలుపు, ఇవన్నీ నామరూప క్రియలే. నేను ఆ వస్తువులు నాకు కనపడాలంటే నేనేం చేస్తాను? గదిలోకి వెళ్ళగానే ఒక స్విచ్ చేస్తాను.
వేయగానే లైట్ పడి ఇవన్నీ నాకు కనపడతాయి కదా. ఇప్పుడు మీరందరూ నాకు కనపడాలంటే, మీరందరూ అంటే ఇంక్లూడింగ్ యువర్ లైట్, నీ లైట్ కూడా నాకు కనపడాలంటే నా లోపల ఉన్న స్ఫురణ అనే దాన్ని పంపించాలి. నేను చూస్తే ప్రపంచం కనిపించిందా, నేను చూడకపోతే కూడా కనిపిస్తుందా? నేను చూస్తే అంటే ఏమిటి, నా దృష్టిని ఇప్పుడు మీరందరు కూర్చున్నారా, నేను పర్టికులర్గా భరత్ గాడిని చూస్తేనే భరత్ గాడు కనపడతాడు నాకు, రవిని చూస్తేనే రవి కనపడతాడు కదా. అక్కడంతా రవి ఉన్నాడా, మా ఊరికే నేను ఇట్లా చూశాను అనుకో, నాకు ఎవ్వరు కనపడదు. శిరీష ఉందా అని అడుగుతున్నాను కదా, అంటే ఏమిటి, నా దృష్టి అది నేను లైట్ వేయటం వంటిది. మీకు అర్థమవుతుందా? గదిలో లైట్ వేస్తేనే ఇవన్నీ కనపడుతున్నాయంటే నా లైట్, ఈ లైట్ ఎలాంటిది అంటే నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావక. మీ లైట్ ఉందే, ఈ లైట్ మీకు కనపడేట్టుగా చేయటల్లా నా మరి ఈ లైట్ ఉంది, మీరందరు కనపడచ్చు కదా. నా లైట్ కనబడ్డప్పుడు మాత్రమే మీరు నాకు కనపడుతున్నారు, లేకపోతే మీరు కనపడరు. అర్థమవుతుందా? ఆ లైట్ వెయ్యగానే, ఇంతకుముందు నామరూపక్రియలే జీవుడు జగత్తు అన్నాను కదా, మీరు జాగ్రత్తగా గమనించండి. నామరూపక్రియలే ఈ జీవుడు జగత్తు, కానీ అవి నేను లైట్ వేస్తేనే కనపడుతున్నాయి, లేకపోతే కనపడటంలే. నామరూపక్రియలు కనపడ్డాయా మీకు? లైట్ వేయగానే, నా లైట్ వేయగానే నా లైటే కనపడిందా? జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. నేను నా లైట్ మీ మీద వేసాను, వేయగానే నామరూపక్రియలు కనపడుతున్నాయా నాకు? మీకు అందరికైతే నామరూపక్రియలే కనపడాలి. మన లైట్ వేయగానే సోఫా కనపడాలి, కుర్చీ కనపడాలి. ఎందుకు కనపడుతున్నాయి అంటే, జాగ్రత్తగా వినండి, చాలా గొప్ప విషయం అమ్మ, అందరికి అర్థం కాదు. మీరు ఎంత శీఘ్రంగా అర్థం చేసుకుంటే మీకు అది మీది అవుతుంది. లైట్ వేయగానే లైట్ కాంతి ఇక్కడ స్ప్రెడ్ అయింది, అవునా? లైట్కి ఒక కాంతి ఉంటుంది కదా, కాంతి ఆభాస, లైట్ కాదు. కాంతి ఎప్పుడు ఆభాస. ఆ ఆభాస కాంతి ఇదంతా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయినప్పుడు ఏమైందంటే, నా సోఫా మీదికి, నా టేబుల్ మీదికి ఆ కాంతి వచ్చి టేబుల్ ఆకారం పొందింది. కాంతి ఏమైంది ఇప్పుడు? ఆ ఆకారంలో టేబుల్ నాకు కనపడుతోంది. మరి అంతకుముందు టేబుల్ నామరూపక్రియలు కదా, అంటే ఇదేమిటి, ఒకటి పేరు, దీని రూపం, దీని వ్యవహారం అంతా. ఇప్పుడు ఆ నామరూపక్రియలు ఎక్కడికి పోయినాయంటే బల్ల కిందికి పోయి నీడలాగా మారినాయి. చూడండి, సోఫా ఎక్కడికి పోయింది, దాని కింద నీడలాగా మారింది. పైన ఎవరున్నారు? సోఫా ఆకారంగా లైట్ ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే శిరీష ఉన్నావా అని నేను చూశానో, శిరీష అనే నామరూపాలు కాస్త దాని కింద నీడలాగా అయిపోయినాయి. ఎందుకని? ఇప్పుడు శిరీషకు అవుటర్ పార్ట్ నాకు కనపడదు. చూడు, వెనక భాగం నాకు కనపడుతుందా? ఆ వెనక శిరీష పోలికతో ఉన్న ఒక మనిషి అక్కడ ఉంది, దాని నామరూపాలు అక్కడికి పోయి శిరీష రూపంగా నాకు కనపడుతున్నది నేనే. అర్థమైందా? అర్థం కాదులే, వినండి, మళ్ళీ చెప్తా. మామూలుగా మనం అందరి దృష్టిలో చూస్తే నామరూపక్రియలు కదా. వెంటనే నువ్వు చూసావు, కుర్చీ అని గుర్తించావు. ఆ కుర్చీ కింద కుర్చీ లాంటి ఒక నీడ పడింది, అది కుర్చీదే. ఈ నీడ ఎక్కడి నుంచి పడింది అంటున్నదంటే శాస్త్రము, లైట్ ఎప్పుడైతే దీని మీద పడిందో, లైట్ ఎప్పుడైతే కుర్చీ మీద పడిందో, కుర్చీ నామరూపక్రియలు కిందికి వెళ్ళి దాక్కున్నాయి, కుర్చీ మీద లైట్ పడింది. లైటే ఇప్పుడు నువ్వు చూస్తున్నది, లైట్నే, లైట్లోనే నీ కుర్చీ కనపడుతోంది. దాని తాలూకు నామరూపక్రియలు ఏమైనాయి? కిందికి వెళ్ళాయి, అది నీడ. నిన్ను నీ లోపల ఇది కదా నీకు నీడ కావాలి, ఇది కదా నామరూపక్రియలు కదా. ఈ నామరూపక్రియలనే ఈ శరీరం ఏమవుతుందంటే, అందుకే అమ్మ మీరు మమ్మల్ని ఎవరిని చూసినా మమ్మల్ని ఒకటిగానే ఎట్లా చూస్తారు అని అంటే, ఒకటిగా చూడటానికి మీ మీద పడింది నా దృష్టి, నా చూపు, అది లైట్ లాగా మిమ్మల్ని ఆవహించింది. మీ నామరూపాలు ఉన్నాయే, అవి కింద నీడలాగా దాక్కుని పోయినాయి.
నన్ను నేను చూసుకోవడానికి నన్ను నేను ఎంత ప్రేమిస్తానో నాకు ఎదురు కనిపించిన వాళ్ళు కూడా అంతే ప్రేమిస్తాను. ఎందుకంటే నన్ను ప్రేమించను, ద్వేషించను. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించరు, ద్వేషించరంటే నాకు కన్వీనియంట్గా ఉంటే ఓ కాలు మీద ఇంకో కాలు వేసుకొని కూర్చుంటా. ఆ కాలు తక్కువ, ఈ కాలు ఎక్కువ అంటానా. ఇది కొంచెం సేపు నొప్పి పుట్టిందనుకో మళ్ళీ ఈ కాలు తీసి దీని మీద పడేస్తా. నేను కింద, నువ్వు పైన, ఈ కాలు కొట్లాడుతుందా? అట్లాగే మీరందరూ నేనైపోతే మీ నీడలన్నీ, మీ నామరూప క్రియలన్నీ కిందికి వెళ్ళిపోతే నీడలైపోతే, నీడ ఉంది చూడు, నా చూపు పడని చోట మీ నీడ దాక్కుంటుంది. అదిగో నా చూపు పడని చోట కుర్చీ నీడ దాక్కుంది, కుర్చీలాగా. అవి నామరూప క్రియలు. అంతకుముందు అవి ఎక్కడున్నాయి? ఇప్పుడు అర్థమైందా? ఏం చెప్పమంటారా? కష్టపడి అర్థం చేసుకోండిరా. మా గురుదేవులు అమ్మ నీకు ఎట్లా అర్థమైందో అట్లా చెప్పమన్నారు. నాకు అర్థమైనట్లు చెబుతున్నా. మరి మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు. ఎందుకంటే మీ లోపల ఉన్నవాడు ఏం అడ్డం వేసుకున్నాడో, నా లోపల ఉన్నవాడు వెంటనే నామరూపక్రియలు మొత్తం నీడలాగా మార్చి పారేస్తున్నాడు. వాడు మార్చలే, ఇది మార్చలే. దీని కింద చూడు, దీని నీడ ఉంటుంది చూడండి. అది ఇంకో కొంచెం కష్టపడి నేర్చుకోండి, మీకే తెలుస్తుంది. అప్పుడు అంతటా ఉన్నది పరమాత్మేనని నీకు అర్థమవుతుంది. నీకు కుర్చీగా కనపడుతున్నది పరమాత్మే, లైటే. సోఫాగా కనపడింది లైటే, టీవీగా కనపడింది లైటే. మరి ఇవన్నీ ఏమైపోయినాయి? బంగారంగా మార్చడం అంటే అది. గొలుసుని, గాజుని, కుంకుమ అన్నిటినీ బంగారంగా మార్చు అంటే అది. ఏందా? నామరూప క్రియలు దాని కింద తయారవుతాయి కదా. బంగారం పైకి వచ్చి కనపడుతుంది. బంగారం కనపడుతుంటే లైట్ కనపడుతోంది, దాని తాలూకు రూపం అంతా కిందికి పోయింది. కిందికి పోయిందో పక్కకు పోయిందో మొత్తానికి లైట్ డైరెక్షన్ని బట్టి అది వెనక్కి పోవడమో, పక్కకు పోవడమో, కిందికి పోవడమో జరుగుతుంది. లైట్ డైరెక్షన్ని బట్టి. ఆ లైట్కి అయితే డైరెక్షన్ ఉంది, ఈ లైట్కి నో డైరెక్షన్. వెనక ఉంది, ముందు ఉంది, ఎక్కడైనా చూడగలదు. ఇది ఒక కాన్సెప్ట్. ఇక్కడ ఒక్క వాక్యంలోనే ఉంటుంది. ఎవడైతే దీన్ని అర్థం చేసుకుంటాడో వాడు చెప్పగలడు, లేనివాడు చెప్పలేడు. లైట్ వేయగానే ఆ గదిలోని వస్తువులన్నీ ఆ కాంతిలో ప్రవిలాపనమై కనిపిస్తాయి. ప్రవిలాపనమైంది ఆ కాంతి, దాని నామరూపాలన్నీ ప్రవిలాపనం చేసుకుంది తనలో. మరి ఆ నామరూపాలు ఎక్కడికి పోయి దాక్కున్నాయి? దాని కింద పోయి దాక్కున్నాయి. అందుకని ప్రతిదానికి దాని నీడ అక్కడ కనపడుతుంటుంది. సూర్యమండలం చిత్తు, ఆ వెలుగు ప్రపంచమంతా వ్యాపించి కనిపించేటట్లు చేస్తుంది. అలాగే నీ స్ఫురణ జీవజగత్తులను స్ఫురింపజేస్తుంది. నీలోని స్ఫురణ నీ ఉన్నావని చెప్పడమే కాక నీ ఎదుట కూడా ఉన్నదని చెప్తోంది. ఎప్పుడు నీ జ్ఞానం హిమాలయ పర్వతం ఉన్నదని చెప్పిందో అప్పుడు అది నీ జ్ఞాన పరిధిలోకి వచ్చిందని తెలుసుకో. సూర్యుడు అతని కాంతి వేరు కానట్లు నీ జ్ఞానము జ్ఞేయము వేరు కావు. ఇప్పుడున్న నీవు నీ శరీరం మేరకే ఉన్నాననుకోవడం వల్ల అవి నీలోకి రావు. ఏమ్మా, అవి నీలోకి రాలేవు. శరీరంలో ఆత్మ ఉన్నది అన్నది ఒక లెవెల్. అక్కడ వీ పడలేదర్రా చూసుకోండి. ఆత్మలో శరీరాలు ఉంటాయి అన్నది మరొక లెవెల్. ఏమ్మా, శరీరంలో ఆత్మ ఉన్నది అన్నది ఒక లెవెల్. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నది ఒక లెవెల్. నీ లోపల భగవంతుడు ఉన్నాడు అని. కానీ కుండ లోపల, ఆకాశంలో కుండ ఉంది, కుండ లోపల ఆకాశం ఉంది. కుండ లోపల ఆకాశం ఉంది అనేది ఒక లెవెల్. ఆకాశంలోనే కుండ ఉంది అన్నది ఇంకొక లెవెల్. అంటే ఇప్పుడు ఆకాశం ముఖ్యంగా ఉంటుంది. ఏమ్మా, చిత్ అహమును సప్లై చేస్తుంది చిత్. అహం అనే దాన్ని సప్లై చేసేది ఎవరంటే నీ చిత్తు. అస్మిని సప్లై చేసింది సత్తు. ఏమ్మా, సచ్చిత్తులు అహమస్మి ఏకమవుతాయి. సత్తు చిత్తు కలిసి
అహం అస్మి, అస్మి అని ఒకటి, అస్మి అనేది సత్, అహం అనేది చిత్. అప్పుడు అహమస్మి అంటే నేనున్నాను, ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు, మొన్ననే ఒక చోటుకి ఎక్కడికో వెళ్ళాము, ఆ గదిలో కరెంట్ లేదు. మనం ఏమంటాం కరెంట్ లేదంటే? దెర్ ఈజ్ నో కరెంట్ అంటాం. అంటామా కదా? ఇప్పుడు నీ సెన్స్ ఏమిటంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే నో కరెంట్ అని చెప్పదలుచుకున్నావు, కరెంటు లేదు అని. కరెంటు లేదు అంటే నో కరెంట్ అనొచ్చు కదా. దేర్ ఈజ్ ఎందుకన్నావు? దేర్ ఈజ్ అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఉన్నది, ఉన్నది అన్నది ఎవ్రీవేర్ ఉండాలి. అక్కడ ఉన్నది అన్నది కరెంటు లేదు, అక్కడ ఉన్నది అనుకున్న కరెంటు లేదు. అర్థమైందా? ఆ దేర్ ఈజ్ అన్నది అస్లీభాతి, నో కరెంట్ అన్నది విశేషం. దెర్ ఈజ్ నో కరెంట్ అంటున్నాం. ఆ చీకట్లో కరెంట్ లేదు. అసలు లిటరేచర్ తెలిసినా కూడా మీకు ఆత్మ తెలుస్తుందిరా, అవునా కాదా? ఎందుకు నో కరెంట్ అనవు? ఎందుకు దేర్ ఈజ్ అని ఎందుకు అంటున్నావు కదా? దేర్ ఈజ్ అంటే అక్కడ ఉన్నది అంటున్నావు కదా. అక్కడ ఉన్నది అన్నది ఏమిటి అంటే పరమాత్మ అక్కడ ఉండాలి, సత్ అక్కడ ఉండాలి. ఆ సత్తు ఎవరిగా ఉండాలి? కరెంటుగా ఉండాలి. సామాన్యంగా ఉంటే సత్తుగా ఉండాలి, విశేషంగా ఉంటే కరెంటుగా ఉండాలి. అక్కడ ఉన్నది అన్నది ఉన్నది, కరెంట్ అనే విశేషం అక్కడ లేదు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే అక్కడ సామాన్యం ఉంది, విశేషం లేదు, అందుకని దేర్ ఈజ్ నో కరెంట్ అంటున్నా. ఏమిరా, నీకు ఆత్మ తెలిస్తే ఎవ్రీవేర్ విష్ణుడు ఇంతీయగాని, ఇంతే కదా పరమాత్మ. వేరొండు లేడని ఒత్తిల్లి నగుచుండు నొక్కచోట ప్రహ్లాదుడి లెవెల్ అది. మనం ప్రహ్లాదుడి లెవెల్కి వెళితే మనకు కూడా సేమ్ అదే. ఆలోచించరా, ఒక్కసారి లోపలికి వెళ్ళండిరా. అంతర్ముఖ సమారాధ్యరా అమ్మవారు, బహిర్ముఖ సుదుర్లభ, బయట దొరకదు. ఆనందం నీకు ఎక్కడ దొరుకుతుంది? అర్థం చేసుకున్నప్పుడే దొరుకుతుంది. అర్థం ఎక్కడ చేసుకోవాలి? నా లోపల చేసుకోవాలి. తెలిసిందా? తత్వమసి మహావాక్యం చెప్పక్కర్లే, దెర్ ఈజ్ నో కరెంట్లో కూడా బ్రహ్మ విద్య చెప్పచ్చు, అవునా కదా? నీకు అర్థమైంది. అదే పరమాత్మ స్వరూపం. అహం బ్రహ్మాస్మి అన్నది పూర్ణానుభవ మహావాక్యం. పూర్ణానుభవం వచ్చినవాడు అక్కడ ఉన్నది అన్నది లేకుండా పోలేదు, ఉన్నది అన్నది ఉన్నది. మరి ఏది లేదు? విశేషం. అక్కడ ఏం ఉండాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది లేదు. ఏంరా నాయన, అర్థమైందా? ప్రకాష్ నవ్వుతాడు. ఏంట్రా అమ్మకి ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ అనుకుంటాడు. నీకు కూడా తెలుస్తాయిరా, ప్రయత్నం చేయండిరా. ఏం లేదు, ఆ తెలిసినప్పుడు మీకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే నీ స్వరూపం రా, అది నువ్వే. మీరందరూ ఎందుకు ఇట్లా హ్యాపీగా కూర్చున్నారు? ఇప్పుడు ఏమైనా ఎవరికైనా ఆ మూడు గుర్తు వచ్చినాయా? ఎవరికి గుర్తు రావు, ఎందుకంటే అవి పనికి మాలినవి. పనికొచ్చేదాన్ని దగ్గర పెట్టుకున్నప్పుడు మనమంతా ఈ గంటన్నర పనికొచ్చే చోట్లో ఉండి గేటు దాటంగానే అవి మన దయ్యాలలో అక్కడ కూర్చున్నాయి. వాటి దుంపవి అవన్నీ పట్టుకుని పీక్కు తింటాయి. దయ్యాలల్లే కూర్చున్నాయి. అయితే నీకు ఇక్కడ తెలిసిందే కనుక నీ వెంట పెట్టుకుని పోతే ఆ దయ్యాలు నీ వెంటకి రావు. ఇది గనుక పెట్టుకుని పోతే, లేకపోతే అక్కడికి వెళ్ళంగానే పడతాయి. ఎంతో అక్కర్లే, నా చెప్పులు ఎక్కడున్నాయని వెతుక్కుంటావు చూడు. మా యాజ్ఞవల్క్యుడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని వీక్షతే అని చెప్పాడు.
సర్వభూతస్థం ఆత్మానం. నీకు ఇందాక ముందు నామరూపాలన్నీ కనపడ్డాయి అంటున్నావు కదా, అవన్నీ కూడా ఆత్మలో ఉన్నాయి. ఆత్మలో అంటే ఇవో మీరందరూ ఈ వెలుగులో ఉన్నారు. ఈ వెలుగు మీ బయటికి మాత్రమే ఉండగలదు. కానీ ఆ వెలుగు ఉందే, ఆ వెలుగు అంటే ఏమిటి? నేను ప్రత్యేకంగా ఇది కాచాయని ఇది మణి అని చూశాను చూడు, ఆ వెలుగు. ఈ వెలుగు అయితే రాత్రికి కనపడదు, పగలు కనపడదు. ఏదో సూర్యుడో చంద్రుడో అవి లేకపోతే కనీసం ఆ నిప్పు పుల్లన్నా గీచుకొని, లేకపోతే మన సెల్ ఫోన్కు వెంటనే లైట్ వేసుకుని చూస్తే తప్ప కనపడదు. కానీ ఈ వెలుగుకి రాత్రింబగళ్ళతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఎట్లా కనపడుతుందండి అంటే, ఒక చీకట్లో నువ్వు కూర్చున్నావు అనుకోరా, ఒక చీకటి గదిలో నువ్వు కూర్చున్నావు, నువ్వు ఆలోచించుకుంటున్నావో ధ్యానం చేసుకుంటున్నావో ఏదో చేసుకుంటున్నావు. ఎవడన్నా భరత్ అక్కడ ఉన్నావుట్రా అంటే, ఉండు లైట్ వేసుకొని ఉన్నానో లేదో చెప్తానంటావా? మరి ఉన్నానని ఎందుకు చెప్తున్నావురా చీకట్లో? అంటే నువ్వు ఉన్నావని నీకు చీకట్లో కాదు ఎప్పుడైనా ఎట్లా తెలుస్తుందో అట్లా నీవు ఉన్నావనే సంగతి, ఈ ప్రపంచమంతా ఉన్నదన్న సంగతి ఎట్లా? ప్రపంచమంతా ఎవరుగా ఉంది? నామరూపాలుగా కాదు, నేనుగా ఉన్నాను, నేనే ఉన్నాను. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? బబుల్ ర్యాప్లో ర్యాప్ దగ్గర కాకుండా సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి, సత్తు అసత్తు రూపాన్ని పొందినటువంటి దానిగా, అన్నిటికీ ఆధారమైనది కదా, అన్నిటికీ ఆధారమైన దానిగా ఉంటున్నావు. అండర్స్టాండ్ అంటే ఏంటి? అండర్స్టాండ్ అంటే ఆధారమైంది. అంటే ఇప్పుడు నీకు అండర్స్టాండ్ ఏది? నీకు అండర్స్టాండ్ ఆర్ యూ అండర్స్టాండ్ అంటున్నా, నీకు అర్థమైందా అని నేను అడుగుతున్నా. ఆ అర్థం ఎక్కడ ఉండాలంటే నీ బేస్లో ఉండాలి. అదిరా పరమాత్మ, అదే నీకు అర్థం చేస్తోంది. దాని మీద ఈ నామరూపాలు వేసి పారేసి నువ్వు దాన్ని బయటికి రానికుండా బ్యాక్గ్రౌండ్కి పంపించేసావు. బ్యాక్గ్రౌండ్లో ఉంటే అది ఏం చేస్తుంది? సైలెంట్గా నాకెందుకులే, వాడు ఏదో ఆడుకుంటున్నాడు ఆడుకొని. పిల్లవాడు ఆడుకుంటున్నంతసేపు అమ్మ ఏం చేస్తుంది? ఇంకో పని వల్లే, వాడు ఆడుకుంటున్నాడు కదా, ఈసారి బట్టలు తుక్కొని పోదాంలే, వాడు ఆడుకుంటున్నాడు కదా, అన్నం వండుకొని పోదాంలే, అన్నీ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ పిల్లవాడు అమ్మా అని ఏడుస్తాడో, ఆట మానేసి, అప్పుడు అమ్మ పరిగెత్తుకొని వస్తుంది. ఏ పని చేస్తున్నా పరిగెత్తుకొస్తుంది. ఇప్పుడు మనమ్మ కూడా అలాంటిదే. మనం ఈ మూడిటితో ఆడుకుంటున్నంతసేపు ఉండనీలే, జన్మలు ఎత్తుతూ ఉంటాడు వాడి దుంపదే గారి అక్కడ ఎత్తనీలే అనుకుంటాడు. ఎప్పుడు నాకు ఈ మూడు కాదమ్మా నువ్వే కావాలి అన్నా అనుకో, పరిగెత్తుకొని వస్తుంది. ఆమె ఎక్కడో లేదు, నీ దగ్గర ఉంది. నీ దగ్గర వచ్చి కూర్చుంటే ఎవరైనా మన ఇంటికి వచ్చి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోరా, నన్ను కూర్చోబెట్టి వాడు నీ పనులన్నీ నువ్వు చేసుకుంటూ తర్వాత వచ్చి అమ్మగారిని బలకరిద్దాంలే అని అనుకుంటే, నేను మీ ఇంట్లో ఎంతసేపు కూర్చుంటాను రా కదా. అంతే ఇది కూడా. సరే ఈ శరీరంతోనే వీడు ఆడుకుంటున్నాళ్ళే, ఉండని వీడు దుంపదగారు, నా దారిన నేను ఉందానులే, నెక్స్ట్ జన్మకి వెళదానులే అని వస్తాడు. వచ్చే జన్మలో కూడా నీ దగ్గరే ఉంటాడు పాపం. అప్పుడు కూడా నువ్వు మళ్ళీ సేమ్. ఇప్పుడు పరమాత్మని ఎప్పుడు తెలుసుకోవాలరా? బాల్యంలో తెలుసుకోవాలా? వృద్ధాప్యం రిటైర్ అయిన తర్వాత చూద్దామా? ఈ మూడింటిని అన్ని ఫుల్ఫిల్గా సంపాదించి నీకు ఫుల్ఫిల్నెస్ రాదు. ఎందుకని? అది అడుగులే, నీ గాదే ఎంత పోసినా నిండదు. మీకు మీరే ఆలోచించుకోండిరా. ఎంత ఉంటే మానవుడికి తృప్తి ఉంది? ఉండదు. తృప్తి లేదని మీరెప్పుడు చెప్తారంటే, తృప్తి లేకపోబట్టే మళ్ళీ జన్మకి వెళుతున్నావు. అసలు ఈ జన్మ ఎందుకు వచ్చిందన్నాను? నా బొట్టు నేను సరి చేసుకోవడానికి వచ్చా. బొట్టు సరి చేసుకున్న తర్వాత కూడా అద్దం ముందర కూర్చుందామా? మరి మళ్ళీ జన్మకి ఎందుకు వెళ్ళాలనుకున్నావురా? ఆలోచించుకోండిరా. ఎందుకురా? ఇప్పుడే ఎందుకు కావాలి అంటే ఎందుకు కావాలి? సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతాల లోపల నేనున్నానని ఒక లెవెలు,
అన్ని భూతాలు నాలోనే ఉన్నాయని కూడా ఇంకో లెవెల్. అన్ని భూతాలు నాలో ఉన్నాయన్నప్పుడు నేను ఎక్స్పాండ్ అవ్వాలి. ఆ పరమాత్మ అన్ని భూతాలలో ఉన్నాడన్నప్పుడు ప్రత్యేగాత్మ, అది ప్రవిలాపనం. రెండే 2 years కోర్సే ఇది. ఇంటర్మీడియట్ 2 years కోర్సే, మిగిలినవన్నీ 4 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటాయి. ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్, సీనియర్. జూనియర్ ఇంటర్ ప్రత్యేగాత్మ, సీనియర్ ఇంటరు అంతే. తర్వాత మీకు ఏమొస్తుందంటే ఏ కాలేజీ కన్నా వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏమొస్తుంది? ఏ కాలేజీ కన్నా. అప్పుడు నువ్వు ఏ జన్మ ఎత్తినా కూడా మాకు నష్టం లేదు. ఈ 2 years కంప్లీట్. వాళ్ళే ఈ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, దశావతారాలన్నీ వాళ్ళే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మ సంస్థాపన కోసం దేహం తీసుకుంటూ ఉంటారు మహానుభావులు కొంతమంది. రామనాథం గారు లాంటి వాళ్ళు కదా. ఆల్రెడీ వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకండి వాళ్ళు వచ్చి చెప్తున్నారు అంటే ఇందుకోసం చెబుతారు. అన్ని భూతములలో తనను, తన యందు సకల భూతములను చూడటమే పూర్ణానుభవం. శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అంటూ ఈ ప్రపంచమంతా నీ అద్దంలో పడ్డ ప్రతిబింబంలాగా చూడగలగటమే పూర్ణానుభవం అని చెప్పారు. ఏమా పార్షల్ అనుభవంతో ఆధ్యాత్మిక రంగంలో నిలవలేవు. స్థూణ నిఖనన న్యాయంతో పూర్ణానుభవం సంపాదించుకుంటే మృత్యుంజయుడు అవుతావు. సనాతన ధర్మం మృత్యోర్మా అమృతం గమయ. మృత్యువుని ఇప్పుడయ్యా నేను మృత్యువుని పొందేటువంటి శరీరంతో ఉన్నాను, దీని నుంచి నన్ను అమృతత్వాన్ని పొందేటువంటి గమయ ప్రయాణం చేయించు. మృత్యువు నుండి అమృతత్వాన్ని పొందమని ప్రబోధిస్తున్నది కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? సమాధి రావడము పూర్ణానుభవం పొందడానికి ఏం తేడా? నాకు వచ్చేసింది కదా అన్నాడు వాడు. వాడికి బాగా వచ్చింది. అర్థమైంది కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.